ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని సేవకే బయలుదేరామండి. అందరికీ నమస్కారము. హాయ్ అండి. చాలామంది మమ్మల్ని చాలా డౌట్లు అయితే అడిగారండి. ఈ వీడియోలో నేను వివరిస్తాను. మొదటగా ఈతకొట్ట సెంటర్లోకి మేమందరం కూడా ఒక దుక్కుకి చేరుతామండి. ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాము. ఇక్కడ దేవి గుడి ఉందండి. ఇక్కడ గుడికాడ మేమందరం కలిసి అమ్మవారికి దర్శించుకొని అప్పుడు బయలుదేరుతామండి. ఇక్కడ చూడటానికి కుండీ చూసారా, పువ్వులు ఇలా చదురుతూ ఉంటారు. చూడగానే చాలా ముచ్చటేసింది. మేమైతే చదివేసామండి. తర్వాత ఇక్కడ రావి చెట్టు ఉందండి. ఈ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యామండి. మేము అందరూ సేవకు వెళ్ళేటప్పుడు వారం 10 రోజులు వెళ్తారు కదండి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలండి. వాళ్ళకి వీళ్ళు కూడా చిన్న పిల్లలకి స్కూళ్ళు పంపించే వయసు తల్లిలండి. మేము కూడా వెళ్ళాలి అంటే ఒక ఆలోచనగా ఇలా ఒకరోజు ప్రయాణం అయితే మొదలుపెట్టామండి. ఇలా నెలకొక రోజు అయితే మేము సేవకైతే బయలుదేరుతున్నాము. అమ్మవారి దయ వల్ల చక్కగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ ద్వారకా తిరుమలకైతే వచ్చేసామండి. ఇక్కడ శ్రీనివాసుని గుడికి ముందు కుంకుళ్ళమ్మ గుడి ఉందండి. అక్కడ ఆగి దర్శనం చేసుకుని మేమందరం కూడా తిరుమలకైతే బయలుదేరాము. మా పిల్లలండి ఎక్కడ కనిపిస్తే అక్కడ మీకు అందరికీ హాయ్ చెప్తారు, ఏమీ అనుకోకండి. వీళ్ళు అందరూ కూడానండి చాలా హ్యాపీగా మిమ్మల్ని అందరితోటి నవ్వుతూ చెప్పాలనే ఒక చిన్న ఆలోచనతో వీరందరూ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. అయితే ఇవాళ ఈ వీడియోలో నేను అసలు సేవకి వెళ్ళేటప్పుడు ఏమేమి అవసరమో ఏంటి అన్నది మీకు వీడియోలో వివరిస్తూ ఇలా మేము తిరుమలకి స్టార్ట్ అయితే అయ్యామండి. ఇది కుంకుళ్ళమ్మ గుడి అండి. ఇక్కడ నుంచి మనం ఎంతో కాదండి, ఒక 5 నిమిషాల ప్రయాణం. చక్కగా వాతావరణం అయితేనండి చల్లగా ఉంది. మేమందరం కూడా ఎచ్చగా తిరుమలకి అయితే బయలుదేరాము. ఇక్కడ ద్వారకా చిన్న తిరుపతికే మేము వెళ్ళామండి. అయితే ఇక్కడ అందరూ కూడా వర్షం వస్తుంటే అంటున్నారు, వానను కూడా మీరు చక్కగా సేవ చేసుకుంటాకు వచ్చారమ్మా, ఎంత అదృష్టవంతులో అంటున్నారండి. గుళ్ళో చాలా హ్యాపీ అనిపించిందండి అలా అంటుంటేనే. మేమందరం ఒక దుక్కుకి చేరటం వలన ఇంకా మాకు ఇంకా నవ్వులండి. చూడండి ఎంత బాగుందో ఈ వాతావరణం. నాకు చూస్తుంటే పక్షుల్లా ఎగరాలని ఉంది. రండి మీకు అన్నీ చూపించేస్తాను. వెంకన్న బాబు గుడి చూడటానికి అమ్మ ఎంత చక్కగా ఉందండి. ఆయన నామాలు అందరం కూడా అలంకరించుకున్నాము. ఎంతో కాదండి, 5 రూపాయలు తీసుకున్నారు. మా అందరికీ కూడా నామాలు అయితే పెట్టేశాడు. చక్కగా మేమైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ మేము వెళ్ళటమే 1 గంట లేటుగా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి మేము వడ్డింపులు అయితే మొదలుపెట్టాము. ఇక్కడ భోజనాలండి 10 గంటలకే స్టార్ట్ చేస్తారు. ఇలా ఆకులు వేసి చక్కగా ముందు తీపి వేసుకుని తర్వాత పప్పు, పచ్చడి, ఆ తర్వాత కూర వడ్డిస్తారండి. అన్నం, సాంబారు, మజ్జిగ ఇలా ప్రతిదీ కూడా మనకి దగ్గరుండి చెప్తారండి. చాలామంది అనుకుంటారు సేవకి వెళ్తే అస్తమాను పని చెయ్యాలా, లేదంటే ఏమన్నా అంటారా, అలాంటి భయమేం పెట్టుకోకండి. ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. మేము ఇక్కడ అస్తమాను ఆడుతున్నట్టే అనిపిస్తున్నాం కదండి. చేసినంతసేపు చేస్తామండి. చిన్న టైం దొరికినప్పుడు కాసేపు కూర్చుంటాము. ఆ కూర్చునే ఆ అరగంటలోనే ఇన్ని వీడియోలు అయితే పిల్లల చేత మేము తీయించుకుంటూ ఉంటున్నాము. ఎందుకంటే ఇది ఒక మాకు తీయడి జ్ఞాపకం. ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరం అని అనుకుంటామండి. ఇది చక్కగా అందరికీ మేమైతే వడ్డించే ప్రేనే ఎంచుకున్నామండి. ఎందుకంటే భోజనం వడ్డించినంత పుణ్యం దేంట్లోనే రాదు అంటారు మా పెద్దలు. అందుకే ఎంగిలాకు భోజనం పెట్టేవాళ్ళకంటే మనం ఆకులు తీసేవాళ్ళకే పుణ్యం ఎక్కువ అంటారు. ఈ పని మేమైతే చేస్తున్నామండి. అలానే ఇక్కడ శ్రీనివాస్ గారని, ఇవి అందరూ కూడా అందరి పేర్లు నాకు తెలియదండి. ఇలా మాకు అన్నీ చెప్తూ ఉంటారండి. చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉంటాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు. ఇంత హ్యాపీనెస్ ఆ ఏడుకొండలవాడు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది అంటున్నారు సేవకు వెళ్ళాలంటే ఎలాగమ్మా, ఎవరిని సంప్రదించాలి అంటున్నారండి. నేను ప్రసాద్ గారని ఉన్నారండి, ఆయన నెంబర్ మీకు ఇస్తాను. మీరు ఒక 10 మందిని కలిసి బయలుదేరటానికే ఏర్పాటు చేసుకోండి. ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి మనకే. అంతేనండి. మీరు ఒక 10 మంది ఉన్నారు అంటే మాత్రం నీకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి కనుక్కోండి. ఏ ఏరియా నుంచి అయినా సరేనండి వెళ్ళొచ్చు. వారు రమ్మన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి. అప్లికేషన్ ముందే పెట్టుకోవాలండి. మేము ఇంతమంది వస్తున్నామని చెప్తే సరిపోతుందండి. వాట్సాప్లో పంపిస్తే సరిపోతుంది.
మేమైతే ఆధార్ కార్డులు పెట్టుకుని వెళ్ళామండి. ఇప్పుడైతే మాకు ఇవి ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తానన్నారండి. వాటికి ఫోటోవు కొన్ని డబ్బులు కూడా ఇవ్వాలండి మనం ఫోటో చేయించుకోవటానికి. ఇలా మీకు ఇది చూశారు కదా, ఇప్పుడు వరకు వడ్డిచ్చామండి. ఒక క్షణం ఆపుతారండి, మనీ పూర్తయ్యాక పంపిస్తూ ఉంటారు. అప్పటి వరకు మేము ఇలా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, మేము వచ్చిన వాళ్ళం అందరం ఒక దుక్కుని వాళ్ళం కాదు కదండి, ఏదో మంచి చెడ్డ చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాము. ఇందులో పెద్దవారు ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, మాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అందరం ఒక దుక్కుని కూర్చుంటే నవ్వులే నవ్వులు కదండి. హ్యాపీగా ఉన్న కాసేపు మా బాధలో మా కష్టాలు అన్నీ మర్చిపోయి శ్రీనివాస సేవలో హ్యాపీగా ఉన్నామండి. నేను ఏదో చెప్తున్నానండి, వీడియో తీస్తున్నానని నాకు అసలు తెలియలేదు. ఏయో మాట్లాడుకుంటూ ఉన్నాము. అందరం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఇప్పటికి 3వ సారి రావటం అండి. చిన్న తిరుపతి, ద్వారకా, తిరుమల, అలానే ఇంకా కొన్ని ఊర్లు వెళ్ళాలని అనుకుంటున్నాము. మరి శ్రీనివాసుడు మాకు ఎప్పుడు కరుణిస్తాడో ఆ తిరుపతి కూడా వెళ్ళాలని ఉందండి నాకైతేని. వెళ్దామండి. అవన్నీ కూడా ఒక్కొక్క నెల వేసుకున్నాము. ఒక్కొక్క నెల ఒక్కొక్క దిక్కుకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఏమోనండి, ఆ వెంకన్న బాబు మాకు ఎప్పుడు కరుణిస్తాడో చూద్దాము. అలానే ఇక్కడ చూశారు కదా, చిన్న చిన్న పిల్లలండి, పెళ్ళి కాని పిల్లలు కూడా ఉన్నారు ఇందులో. వారు కూడా వయసులో కూడా చెయ్యాలనే ఆలోచన చూడండి ఎంత బాగుందో. ఇలాంటివన్నీ కూడా పెద్దవారు చెయ్యాలని, అన్నీ అయిపోయాక చెయ్యాలి అంటూ ఉంటారు. కానీ పిల్లలు చెయ్యాలనే ఆలోచన చూడండి. మా కెమెరామ్యాన్ అండి, తనకి ఎంత ఇష్టమో, నాకు ఎంత ముద్దు వస్తుందో. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి. నవ్వు కలకలలాడుతూ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటే నాకు ఎంత ఇష్టమోనండి. ఆడపిల్లలంటేనే నాకు చాలా ఇష్టం. అందులోని ఇలాంటి నవ్వుతున్న అమ్మాయిలను చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా భోజనాలు అయిపోయినాయండి. అందరికీ అయిపోయాక భోజనాలు అయితే చేసేసాము. మేము బయలుదేరుతున్నాము అంటే, అమ్మ మీకు ప్రసాదానికి తాలింపు అయితే అవ్వలేదు, ఒక 5 నిమిషాలు ఉండండి, పులిహార తాలింపు అయిపోయింది, కలిపేసి ఇస్తాము అన్నారండి. అందరికీ మాకు కొంచెం పులిహార అయితే మాకు ప్రసాదంగా ఇస్తారండి పిల్లలకి ఇంటికి పట్టుకెళ్ళటానికి. ఇలా మేము లడ్డు అయితే తీసుకుంటామండి. ఇలా తీసుకుని మరి ఆ కవరింగ్ కూడా అందరికీ కూడా మా మేనగోడలండి, మీకు తెలుసు కదా అందరికీ, తను ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. తలో చెయ్యి వేసి ప్యాకింగ్ అయితే చేసేసామండి. రోజు కొన్ని వందల మంది వస్తారండి ఇలా సేవకే. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించి వెళ్ళండి. కనీసం జన్మకో శివరాత్రి కింద భగవంతుడి సేవకే కనీసం ఒక్కసారన్నా వెళ్ళి మీరు రండి. చాలామంది మన పండితులు అంటారు, మనం ఐస్కాయంతో లాగట్టండి దేవుడి దగ్గరికి ఎవరో ఒకరి సహాయంతో వెళ్ళండి, వెళ్తే ఆ తర్వాత మీరే ఐస్కాయంతులో అంటుకుపోతారు అంటారు కదండి. అలా దర్శనానికైతేనండి మాకు కరెక్ట్గా 4 గంటలకి దర్శనం టికెట్లు ఇస్తారండి. మనకి ఫ్రీగానే వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళొచ్చు. చూసిన తమతీరా మనం వెంకన్న బాబుని చూసుకోవచ్చు చక్కగా. ఈ దర్శనానికే మేము ఇంత కష్టపడి సేవకైతే వస్తామండి. చాలామంది చక్కగా ఏడుకొండల వాడిని చక్కగా దర్శించుకుని మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏడుకొండల వాడి దర్శనం అయితే ఇలా జరిగింది. మేము దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసామండి. ఇది తూర్పు గుమ్మం అండి. మనకి తూర్పు, పరమట, దక్షిణ 4 గుమ్మాలు ఉంటాయి. పరమట గుమ్మాన్ని వెళ్ళామండి, తూర్పు గుమ్మాన్ని వచ్చేసాము. ఇలా ఇంత చక్కటి ఆ దర్శనం అయినందుకు శ్రీనివాసునికి చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఇలానే మీరందరూ కూడా వెళ్ళాలని నా ఈ చిన్న ప్రయత్నం, ఈ వీడియో అండి. చాలామంది ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారండి నన్ను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మేమందరం ఇంకా ఒక దుక్కునుంటే పండగ అండి. అయితే మీరు వెళ్ళి సేవ చేస్తాకి వెళ్ళారా, ఇలా ఆడుకుంటాకి వెళ్ళారా అని అనుకోవద్దండి. ఇది మేము చేసినంతసేపు చేశామండి. మాకు ఇచ్చిన అరగంట గంటలోనే మేము ఆ కాసేపు కూర్చోకుండా ఆడుకోవటం జరిగింది. దర్శనం అయిపోయాక 4 గంటల కానించి 6 గంటల వరకు మేము నచ్చినట్టు ఆటలు ఆడుకుని చిన్నపిల్లలు అయితే అయిపోతామండి. ఇంటికి వచ్చాక మా బాధలు మాకు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోని ఆడవారికి ఎన్నో పనులు ఉంటాయి. కానీ అలాంటి పనులన్నీ మర్చిపోయి కాసేపు ఆ శ్రీవారి సేవలో తరించండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి చక్కగా. ఇక్కడండి చూడవలసినవి అయితే చాలా ఉన్నాయండి. ఈ కట్టడాలు చూడండి, ఎప్పుడో క్రీస్తు పూర్వం కట్టించినట్టు ఉన్నాయండి. నేను
ఇక్కడ మా వాళ్ళు అయితే సెల్ఫీలు తీసుకుంటున్నారండి. ఏనుగైతే చాలా బాగుందండి. ఇంత అందమైన ఈ ప్రదేశం, చక్కటి వాతావరణం చాలా బాగుందండి. ఇదంతా కూడా వ్యవసాయం, చుట్టూ కూడా కొండలో చాలా అందంగా ఉందండి. ఇది చూస్తుంటే నాకు ఎంత అందం అనిపించింది అంటే అండి, ఈ ఆనందంలో నాకు అసలు ఎగిరి గంతెయ్యాలనిపించిందండి. అంత సంతోషం అనిపించింది. మీ అందరూ కూడా చూశారు కదా, చక్కటి ఈ అందమైన ప్రదేశాన్ని మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్ చేయండి. అలానే మీరు ఈ ప్రదేశం ఎప్పుడైనా సేవకి వెళ్ళారా? వెళ్తే ఎలా వెళ్ళారు, ఎన్ని రోజులు వెళ్ళారు, నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ సంధ్యా సమయంలో ఈ వాతావరణం చూస్తుంటే పక్షులా ఎగరాలని ఉందండి నాకు. చూసారా? ఇక మరో వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాసుని సేవ ప్రతి ఒక్కరూ జన్మలో ఒక్కసారైనా చేసుకోవాలండి. మీరు ఎక్కువ వెళ్ళలేకపోతే ఒక్కరోజైనా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. వర్షానికి ఎవ్వరూ రాలేదండి, చాలా ఖాళీగా ఉంది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. లోకా సమస్త సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్లో కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలని శ్రీనివాసుని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ.